అనవసరంగా ఎక్కువగా భయపడ్డాం, చాలా ఊహించేసుకున్నాం. అందుకే అవసరమైన దానికంటే ఒకంత ఎక్కువగా జాగ్రత్త పడ్డాం. కానీ అంత సీన్ లేదని తేలిపోయింది. లైట్ తీసుకో బాసు, డోంట్ వరీ. ప్రజెంట్ బీఆర్ఎస్ సర్కిల్స్లో ఏ ఇద్దరు ముఖ్యులు కలిసినా ఇలాగే మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ ఇన్నాళ్ళు ఏ విషయంలో భయపడ్డారు వాళ్ళంతా? ఇప్పుడు ఆ భయం ఎందుకు పోయింది? ఎవరిని లైట్ తీసుకోవాలనుకుంటున్నారు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన లోకల్ పోరులో ఎవరి బలమేంటో తేలిపోయింది. పైకి ఎవరిన్ని బింకాలు పలికినా అంతర్గత విశ్లేషణల్లో మాత్రం వాస్తవాల గురించి మాట్లాడుకుంటూ జరిగిన లాభ నష్టాలు, ఇక మీదట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని పార్టీల్లో మాట్లాడుకుంటున్నారట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోందట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వల్ల మనకేదన్నా డ్యామేజ్ అయిందా, కారు గుర్తు మీద ఆమె ప్రభావం ఏమన్నా ఉందా అంటూ రకరకాల విశ్లేషణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాటి సారాంశమే భయపడాల్సిన పనిలేదన్న కన్క్లూజన్ అంటున్నాయి పార్టీ వర్గాలు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేశారు కొందరు కవిత అనుచరులు. ఎక్కడా వాళ్ళ ప్రభావం తమ మీద లేదన్న నిర్ధారణకొచ్చారట బీఆర్ఎస్ పెద్దలు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాక కవిత మాట తీరు, ఆమె దూకుడు చూసి ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంతో కొంత ఉంటుందని, అక్కడక్కడ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయేమోనని భయపడ్డారట బీఆర్ఎస్ లీడర్స్. కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక పార్టీ గుర్తుతో జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో సహజంగానే కంగారు పడ్డామని, అంత అవసరం లేదని ఫలితాలే చెప్పాయని మాట్లాడుకుంటున్నారు గులాబీ లీడర్స్. ఆమె వల్ల ఎన్నికల్లో తమకు ఎలాంటి లాస్ లేదన్నది వాళ్ళ అభిప్రాయం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన కారు పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫెయిల్ అయింది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తోంది. సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత, విపక్షానికి ఉండే పొలిటికల్ అడ్వాంటేజ్ అన్నీ కలిసి ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని అనుకుంటున్న టైంలో కవిత ఎపిసోడ్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. పార్టీ అధ్యక్షుడి కుమార్తె మొన్నటిదాకా కీలకంగా వ్యవహరించిన నాయకురాలు కావడం, బయటకు వెళ్లాక ఆమె బీఆర్ఎస్ టార్గెట్ గా మాట్లాడడం వల్ల ఏం చేయాలో అర్థం కాని డైలమాలో ఉండేవారట పార్టీ నేతలు. సొంత కుటుంబ సభ్యురాలు గత ప్రభుత్వంలో అన్నింటినీ దగ్గరగా చూసిన వ్యక్తి చేసే ఆరోపణలు, విమర్శల్ని ప్రజలు నమ్మే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని కూడా ఒక దశలో ఆందోళన పడ్డారట గులాబీ పెద్దలు. ఇదే టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినా అందులో కవిత ఎంటర్ అవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఎఫెక్ట్ పడుతుందని భయపడ్డా అలాంటిదేం లేదని ఫలితాలే చెప్పాయంటూ రిలాక్స్డ్ గా ఉన్నారట గులాబీ ముఖ్యులు. కవిత వల్ల తమకెక్కడా డ్యామేజ్ కాలేదు అన్న నిర్ణయానికి రావడంతో పాటు ఆమె విషయంలో ఇప్పటి వరకు తాము వ్యవహరించిన తీరు కరెక్ట్ అని కూడా భావిస్తున్నారట. ప్రభావం లేదని తేలిపోయింది కాబట్టి ఇక ఆమెను లైట్ తీసుకోవడమే బెటర్ అన్న చర్చలు జరుగుతున్నాయట పార్టీలో. బీఆర్ఎస్ లో ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావును అంతకుముందు టార్గెట్ చేసిన కవిత మెల్లిగా తండ్రి కేసీఆర్ ని కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తున్న టైంలో ఆమె పొలిటికల్ స్టామినా ఏంటో ఈ ఫలితాలు చెప్పేశాయని, ఇక మీదట ఎంత రెచ్చగొడుతూ మాట్లాడినా మనం మాత్రం స్పందించొద్దని అధిష్టానం నుంచి పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు అందాయట. ఈ ఇంటర్నల్ ఆదేశాల ప్రకారమే ఇక మీదట కింది స్థాయి నేతలు కూడా నడుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సంయమనాలు, లైట్ తీసుకోవడాలు ఎన్నాళ్ళు? ఒకవేళ కవిత డోస్ పెంచి ఆమె వల్ల డ్యామేజ్ మొదలయ్యాక కూడా ఇలాగే ఉంటారా, లేక పునఃసమీక్షించుకుంటారన్నది కూడా ముఖ్యమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.